And thanks for the given opportunity to sharing the word of the God. Repeat, brother. Thanks for sharing the wonderful time to sharing the word of the God. మీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. And help us, the Holy Spirit can empower us. పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మలను మీరు బలపరచండి. Leading us and guiding us. పరిశుద్ధాత్మని చేత మమ్మల్ని నడిపించండి. మమ్మలను సత్యాల్లోకి మీరు మమ్మలను ముందుకు తీసుకువెళ్ళండి. And help us, each one can understand the depth of the word. పరిశుద్ధాత్మని శక్తి చేత వాక్యం ప్రకటించబడుతుండగా ప్రతి వారు చక్కగా అర్థం చేసుకోలాగిన సహాయం దయచేయండి. And make it and have a revival and living as a witness for the God. ఈ వాక్యం వినుట ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉజ్జీవం వచ్చులాగిన తద్వారా మీ యొక్క మహిమ కొరకు ప్రతి వారు జీవించలాగిన సహాయం దయచేయమని. I'm just submitting a small prayer in the name of the Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. Amen. Thanks everyone for the wonderful time. First of all, we see who's the God is. God is righteous and God is just and the Savior. Isaiah 45:21 says. Atle cheppinu. Isaiah 45:21 says. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం God is righteous. ప్రభు నీతిమంతుడు. He is a just and the Savior. ఆయన రక్షించువాడు, ఆయన నీతిమంతుడు. Psalm 91:1-4 says, God is eternal without beginning or end. కీర్తన గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రభు ఆయన నిత్యుడగు దేవుడు. Nahum 1:7 says, chapter 1 verse 7 says, God is good. నహూము గ్రంథం 1:7లో జ్ఞాపకం చేసుకున్న ప్రభు మంచివాడని. Psalm 125:9 says, his tender mercies are over all his works. కీర్తన 125:9లో మనం చూస్తాం దేవుని యొక్క మరి కృప, మృదువైనటువంటి కృప ఎంతో ఆశీర్వాదకరమైందని. God is Kings chapter 1, 1 King chapter 8 verse 27 says, God is infinite and have no limit and boundaries. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తూ ప్రభు అనంతుడు. And finally what is saying, God is foreknowledge and he is chosen each and everyone. There is a purpose, and as per the foreknowledge he is choosing everyone for a purpose. చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్న ప్రభు తన యొక్క అనంత జ్ఞానము చొప్పున భూమికి పునాదులు వేయబడుతుంది, జగత్ పునాది వేయబడుతుంది మన ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. So this is the God's attribute, and we come to the chapter today is the successful family life. ఈ రీతిగా ఈ వచనాల్లో మనం ప్రభు యొక్క గుణ లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈరోజు అంశం ఏంటంటే సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్. A successful Christian family life. First of all, you see the family means a group of 1 or 2 parents with the children living together. ఫలభరితమైనటువంటి క్రైస్తవ కుటుంబ జీవితం ఇది ఈరోజు అంశము. దాన్ని ధ్యానం చేద్దాం. A family is a group of 1 or 2 parents and with their children living together as a unity. కుటుంబం అంటే మనకు తెలుసు కదా, తల్లిదండ్రులు ఉంటారు, పెద్దవారు, తర్వాత వివాహమైనటువంటి జంట ఉంటుంది, వారికి కలిగిన సంతానం, వీరందరూ కూడా కలిపి మనం కుటుంబం అంటాం. And secondly, the family is the foundation institution which ordained by the God, which is chosen and ordained by the God. కుటుంబ వ్యవస్థను ఈ భూలోకంలో ప్రభువారే స్థాపించారు. In the family you can see the parents is there, children is there, sometimes old age peoples are there. కుటుంబంలో ఎవరెవరు ఉంటారో ఆయా వయసులో ఎవరు ఉంటారో ఇప్పుడు మనం జ్ఞాపకం చేసి వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటారు, తర్వాత వివాహమైనటువంటి జంట ఉంటారు, వారికి జన్మించిన బిడ్డలు ఉంటారు. ఈ రీతిగా 3 తరాల వారు కుటుంబంలో ఉంటారు. You see the family, there is a love and there is a what is that helping one another, and there is a discipline, there is a forgiveness, there is unity, there is a comfort in the family. కుటుంబం అనగానే ఆ కుటుంబంలో ఉండే లక్షణాలు ఏంటంటే ప్రేమ ఉంటుంది, ఒకరికొకరు అర్థం చేసుకోవడం, సహకరించుకోవడం,
తర్వాత కుటుంబంలో క్షమాపణ, ఒకరినొకరు మన్నించుకోవడం, క్షమించడం ఉంటుంది, ఐక్యత ఉంటుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా కుటుంబంలో ఒక క్రమం ఉంటుంది, డిసిప్లైన్. Yes. But a Christian family means a Christ-centered family. ఆ క్రైస్తవ కుటుంబం అంటే క్రీస్తును కేంద్రంగా కలిగిన కుటుంబాన్నే క్రైస్తవ కుటుంబం అంటాం. There is a three types of family. I say God-centered family. There is a Christ-centered family. 3 రకాల కుటుంబ వ్యవస్థలు మనం చూస్తాం. ఒకటి క్రీస్తు ప్రభును కేంద్రంగా కలిగిన కుటుంబం. That is a victorious family. అలాంటి కుటుంబమే అది విజయవంతమైనటువంటి కుటుంబముగా మనం గ్రహించగలము. Second is for that world-centered family. రెండవ రకమైనటువంటి కుటుంబం ఏంటంటే ప్రపంచంలో మునిగి తేలే కుటుంబం. There is a godlessness in their family. వారిలో లోకం ఉంటుంది కానీ వారిలో ప్రభు ఉండడు. Third thing is self-centered family. మూడవది ఏంటంటే స్వార్థపరమైనటువంటి కుటుంబం. That means the family can lead by the head of the family with his own intelligence. అలాంటి కుటుంబంలో ఆ కుటుంబానికి యజమాని అయిన వాడే శిరస్సుగా ఉండి అన్ని జరిగిస్తూ ఉంటాడు. ప్రభువుకు అందులో స్థానం ఉండదు. Sorry, okay, this is the types of family. Let us come to the what is the successful of the Christian family. కనుక లోకంలో ఎలాంటి 3 విధాలైన కుటుంబ వ్యవస్థను మనం చూస్తాం. అయితే మన ధ్యానాంశం ఏంటంటే ఎలాంటి కుటుంబము అది విజయవంతమైన కుటుంబముగా, సంతోషదాయకమైన కుటుంబంగా ఉంటుందో ఆలోచన చేద్దాం. When you see the family, there is the woman behind every successful man. కుటుంబము సజావుగా ముందుకు సాగాలంటే, కుటుంబము మరి శాంతి సంతోషం నిండి ఉండాలంటే ప్రతి కుటుంబాన్ని నడిపించే యజమానికి వెన్నెముక క్రీస్తు, వెన్నెముక తన భార్యే. Otherwise you can say there is every successful woman, there is a man behind her. అదే రీతిగా కుటుంబంలో ఉన్నటువంటి సహోదరి ఆమె సక్సెస్ఫుల్ గా కుటుంబాన్ని నడిపించాలంటే ఆమె కూడా మరి వెన్నెముక తన భర్తే. Another way we say that the every successful children behind there is parents are there. పిల్లలు విజయవంతమైన జీవితం జీవించాలంటే, వారు కూడా విజయవంతంగా ముందుకు సాగాలంటే వారికి తల్లిదండ్రులే వారికి వెన్నెముగా ఉంటారు. Sometimes the success depend upon our knowledge, our ability, our power, and the power of the knowledge and utilizing opportunity at the right time. ఒక్కోసారి మన వ్యక్తిగత జీవితంలో విజయం పొందడానికి ఇకలోక సంబంధించిన జ్ఞానం అవసరము, సామర్థ్యం అవసరము, శక్తి అవసరము. Sometimes utilize opportunity at the right time. Repeat. Utilizing opportunity. Sometimes opportunity will come. Utilize the right time. You will get the success in your life. అనుకున్న సమయంలో మనం అనుకున్నట్టు జరిగితే అది కూడా మన యొక్క విజయానికి దోహదపడుతూ ఉంటుంది. But are we getting success in each and every part of the life? మన కుటుంబ వ్యవస్థలో ప్రతి అంచెలో కూడా మనం విజయం పొందుతూ ఉన్నామా? Let us refer Joshua chapter 1 verse 8. Joshua, the book of Joshua, chapter 1 verse 8. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. He's saying that the book of the law shall not depart out of the mouth. Thou meditate therein day and night. Thou observe to do according to all that is written there. Thou shalt make thy way prosperous, and then thou shalt have a good success. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం రీతిగా వ్రాయబడి ఉన్నది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవరాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. If you want to be a successful man in Christian life, క్రైస్తవ జీవితంలో విజయం పొందే వ్యక్తిగా నీవు ఉండాలంటే you have to keep the book of the law in your mouth, in your heart. ధర్మశాస్త్రం నీ హృదయం ఉంచుకోవాలి, అది నీ నోట ఉండాలి. You must meditate day and night. ఆ దేవరాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడుగా నీవు ఉండాలి. You observe according to what is written it. వాక్యము ఏమి చెప్తుందో ఆ రీతిగా వాక్య ప్రకారము జీవించేవాడవుగా నీవు ఉండాలి. Then you may prosper, then you will get success in your life. అలాంటప్పుడే నీ మార్గాన్ని వర్ధలు చేసుకుంటావు, అలాంటప్పుడే నీ విజయాన్ని పొందుతావు.
then you think about that, am I a successful man today? కాబట్టి మనం ఇప్పుడు ధ్యానం చేసినటువంటి 1:8 వెలుగులో ఈ రీతిగా మనం జీవించి మనం విజయం పొందుతూ ఉన్నామా మనం పరీక్షించుకుందాం. Am I meditating God's word day and night? దేవరాత్రులు దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నానా పరీక్ష Am I చేసుకుందాం. walking according to the will of the God, according to the word of the God? దేవుని వాక్య ప్రకారము దేవుని చిత్త ప్రకారము నేను ముందుకు అడుగులు వేస్తూ ఉన్నానా పరీక్షించుకుందాం. If you're not according to the will of the God, that means you are leading a failure life. దేవుని చిత్త ప్రకారం నీవు అడుగులు ముందుకు వేయకపోతే నీ జీవన గమనంలో నీవు విజయం పొందవో నీవు మరి ఓడిపోయిన వాడివే. But you see the first family in the book of Genesis, we see the first family is Adam and Eve. బైబిల్ గ్రంథంలో మొదటి కుటుంబ వ్యవస్థలో మొదటి జంటను మనం చూస్తాం, ఆదాము అవ్వలను మనం చూస్తాం. God was created Adam with the own image, and God want you will be a successful man and live like a God. ఆదామును మంటి నుండి ప్రభు సృష్టించి ఆదాము జయ జీవితం జీవించాలని ఆదామును ఆ రీతిగా తన చిత్తంలో తన రూపమందు ప్రభు తన పోలికన నిర్మించుకున్నాడు. But again God saw that God took Eve from his body and united again with Adam. తరువాత నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ప్రభు తలంచి ఆదాము యొక్క ప్రక్కడెముక నుండి అవ్వను తీసి తనకు తాటిన సహాయంగా ప్రభు ఏర్పాటు చేశాడు. Why? There is a purpose behind the family. God wants his family to be blessed and fruitful and multiply. This is the purpose of the God. ఈ రీతిగా ఆదాము అవ్వలను కుటుంబంగా ప్రభువు ఆయన మరి ఏర్పాటు చేయడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే వారు ఫలించాలని, వారు అభివృద్ధి చెందాలని, వారు విస్తరించాలని దేవుని యొక్క ఉద్దేశం. But what is the finally what happened? They are bringing the curse to the earth. They are depart from the garden of the Eden. ప్రభు చిత్తానికి వారు భిన్నంగా ప్రవర్తించడం ద్వారా, ప్రభు ఇచ్చిన ఆజ్ఞను వారు అతిక్రమించడం ద్వారా ప్రభు చిత్తాన్ని నెరవేర్చగా ఈ లోకానికి శాపం తెచ్చారు. వారు కూడా నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. Because we see that there is no fruit in the life. వారి జీవితాల్లో ఫలింపు అనేది లేదు. We see the same family, Adam and Eve. We come to the New Testament. Jesus and church is the second family. క్రొత్త నిబంధనలో మరొక కుటుంబాన్ని మనం చూస్తాం, అదే క్రీస్తు ప్రభు, అదే రీతిగా సంఘ వధువు. Yeah, church is the body and Jesus is the head of the church. సంఘమేమో శరీరం అయితే ఈ యొక్క శరీరానికి శిరస్సు క్రీస్తు ప్రభువారు. So God wants his church to be united with as a one body with Christ. ఈ రీతిగా ప్రభువారు సంఘం ఎలా తనకున్న చిత్తం ఏంటంటే సంఘము అది ఒక్క మనసు కలిగి సంఘము ఐక్యంగా కొనసాగాలని దేవుని యొక్క ఉద్దేశం. And the church to be grow spiritually as well as the increase and multiply with the Christ knowledge. మరి శిరస్సైన క్రీస్తు ప్రభుని యొక్క శరీరము హత్తుకొని ప్రభు యొక్క జ్ఞానంలో వారు అభివృద్ధి చెందాలి, ప్రభులో వారు ముందుకు సాగాలి, ఫలించాలి, వర్ధిల్లాలి. So this is the first family. When you saw the first man, that Genesis 5:22-24, Enoch was walk with the God. తర్వాత ఆది కాండంలో మనం రెండవ సంఘటన జ్ఞాపకం చేసుకుంటే హనోకు కుటుంబాన్ని చూస్తాం. హనోకు వృత్తాంతాన్ని ఆది కాండము 5వ అధ్యాయం మనం చూస్తాం. హనోకు దేవునితో నడిచిన వాడు. He was walk with the God for 300 years. 300 సంవత్సరాలు ప్రభుతో నడిచాడు. He was the 7th generation from the Adam. ఆదాము నుంచి 7వ తరానికి చెందిన వాడుగా హనోకును మనం జ్ఞాపకం చేసుకుంటాం. And after that he was living this earth during AD 987. He was living on this earth. క్రీస్తుకు పూర్వం 987 ఆయన జీవించాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. But how Enoch was walk with the God? ఏ రీతిగా హనోకు ప్రభుతో కలిసి నడవగలిగాడు? But as per the God's foreknowledge, God chosen Enoch to walk with the God because Adam was failed to walk with the God. తాను మొదట ఎన్నుకున్నటువంటి ఆదాం, తన శిష్యుడైన ఆదాము తన నుండి తొలగిపోయాడు కనుక, అవిధేయుడే తొలగిపోయాడు కనుక హనోకును మరలా ప్రభు ఏర్పాటు చేసుకున్న తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి హనోకును ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు.
But we see the Enoch family after the Enoch, that nobody has history. The Genesis, nobody has followed the Christ from his family. ఆ హనోకు సంగతి తర్వాత వృత్తాంతం తర్వాత తన కుటుంబం కానీ తర్వాత ఆ జనరేషన్స్ కానీ ప్రభుతో నడిచిన వారు లేరు. Why? కారణం ఏంటి? Because Enoch was not teaching his children about the gods and God's plan. కారణం ఏంటంటే హనోకు తన సంతతికి తన సంతానానికి దేవుని వాక్యాన్ని గురించి మరి భక్తి జీవితాన్ని గురించి దేవుని గురించినటువంటి సంగతి గురించి వారికి తెలియజేసిన లేడు అని మనకు అర్థమవుతా ఉన్నది. So remember that children was living with the godlessness in this world. ఆ యుగంలో ఆ రీతిగా హనోకు సంతానము తర్వాత సంతానాలు దేవుడు లేనటువంటి భ్రష్టమైన జీవితాన్ని వారు జీవిస్తా ఉన్నారు. The request all the family heads, how you are living with how you are living with the family. Are you teaching your children the God's way and the God's word in your children's life? మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంది పాత నిబంధనలో చరిత్ర సంగతి. అయితే నూతన నిబంధనలో ఈ సంఘ యుగంలో మనందరం జ్ఞాపకం చేసి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులుగా పెద్దవారుగా మన బిడ్డలకు మనం దేవుని వాక్యాన్ని నేర్పిస్తామన్నామా, భక్తి జీవితాన్ని గురించి వారికి నేర్పిస్తూ ఉన్నామా, మనం ఆలోచన చేయాలి. Third things come the Genesis chapter 6 verse 11. 6 chapter 6 verse 11, we saw that Noah in the 10th generation from the Adam. హనోకు తర్వాత దేవునితో నడిచిన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనంలో నోవాహు దేవునితో నడిచిన వాడు. That during that time earth was corrupted and full of violence in the God's sight. నోవాహు జీవించిన దినాలలో మనుషులు ప్రభువుని ఎరుగక వారి తలంపులో నోహంతయు కేవలం చెడ్డదే, ప్రభువుకి భిన్నంగా దూరంగా జీవిస్తూ ఉన్నవారు. When see the verse 12, all the people on the earth were corrupted their ways. వారి మార్గాలను ఆ దినాల్లో మరి లోకస్తులు చెరిపివేసుకొని ప్రభు యందు భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. But during that time, during that violence, during that grievances, during the godlessness, during the corruptible time, God chose Noah, who is the righteous in his sight. అట్టి భక్తిహీనమైన దినాల్లో కూడా ప్రభు వారికి నమ్మకమైన ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన నోవహు. మరి అలాంటి భక్తిహీనటువంటి దినాలలో నోవహు మరి ప్రభు నుండి 10వ తరం వాడుగా నోవహును మనం జ్ఞాపకం చేసుకుంటాం. See the Genesis chapter 6 verse 9, Noah is the righteous man in the God's sight. దేవుని దృష్టిలో నోవహు ఒక్కడు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నాడని ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటాం. What is the man of righteousness means? What is our righteousness? నీతి అంటే ఏంటి? Those who walk according to the word of the God, those who live according to the word of God, surely he is the man of the righteous and he will live, he will not die. నీతిమంతులు ఎవరు? దేవుని వాక్యం ప్రకారం ఎవరు జీవిస్తారో, దేవునికి చెప్పినట్లు ఎవరు ప్రవర్తిస్తారో అలాంటి వారే నీతిమంతులు. So when you see that Noah, God given a commandment, Genesis chapter 6:14, you make yourself an ark. నోవహుకు దేవుడు తెలియచేశాడు, నీకంటూ నీ కుటుంబానికి ఒక మరి ఓడను సిద్ధం చేసుకోమని చెప్పాడు. So that you and your family can make him alive. కాబట్టి ఈ సర్వలోకానికి మీదకి నేను శిక్ష తెప్పిస్తా పోతా ఉన్నాను కనుక నీవును నీ కుటుంబము రక్షణ పొందులాగున మీరు కాపాడబడలాగున ఒక ఓడను సిద్ధం చేసుకుని నోవహుకు తెలియచేశాడు. When see the Genesis chapter 6 verse 22, Noah did everything just as God commanded him. ప్రభు ఎలాగా చెప్పాడో అదే కొలతలతో అదే రీతిగా నోవహు ఆ యొక్క ఓడను సిద్ధం చేశాడు, నిర్మించాడు. Noah prepared the ark and whole family was saved. నోవహు ప్రభు చెప్పిన ఆ యొక్క పరిధుల మేరకు ఆ యొక్క ఓడను సిద్ధం చేసి తద్వారా తన కుటుంబం వారు రక్షణ పొందారు. God saw the whole family was righteous, so God asked Noah and family to enter into the ark. నోవహు కుటుంబం వారు నీతి మంతులు కనిపించారు కనుక వారిని కాపాడడానికి ప్రభు రైతుగా రక్షణ నావను సిద్ధం చేసి ఆ నావలో వారిని ప్రవేశపెట్టి చేశాడు. Look at this now. Noah was the 10th generation from the Adam. ఆదాము నుండి నోవహు 10వ తరం వాడు. Now self-evaluate also. Am I doing according to the will of the God?
ఇదే రీతిగా నోహును మనం ఆ యొక్క చరిత్ర పాఠాన్ని మనం చదువుకున్నాం. అయితే నేడు మనం పరీక్షించుకుందాం. నోహు వలె Am ఈ I భక్తిహీన declaring? మనము ప్రభు కొరకే నోహు వలె నమ్మకంగా నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నామా? But you saw the Noah, he was righteous. Am I righteous in front of the God? నోహు వలె నేను నా కుటుంబం నీతిమంతులుగా మేము జీవిస్తూ ఉన్నామా? మనం పరీక్షించుకోవాలి. Am I righteous? Are my family are righteous? How I am leading my family with the righteousness? If not, correct yourself, make your family to lead in a righteous path. నేను నా కుటుంబము నీతిమంతంగా జీవిస్తూ ఉన్నామా? అరదుగా జీవించకపోతే నేడనే సమయం ఉండగానే మన జీవితాలను మనం సరిచేసుకుందాం. ప్రభు కొరకే నీతిగా జీవించటానికి మనం ఆలోచన చేద్దాం. Now coming to the third family, it is the family of Abraham. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదట ఆదాము కుటుంబాన్ని చూసాం. తర్వాత మరి హనో కుటుంబాన్ని చూసాం. నోవహు కుటుంబాన్ని చూసి ఇప్పుడు అబ్రహాం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. You know that Abraham is a faithful man. He was a blessed man. God changed his name, everything. God wanted Abraham. God wanted to bless the Abraham in Genesis chapter 17. ఆది కాండము 17వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము 17వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహామును ప్రభు ఏ రీతిగా మరి మార్చివేస్తూ ఉన్నాడో, అబ్రహామును పేరు మారుస్తూ ఉన్నాడో, దీవిస్తున్నాడో అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. But when we see the Genesis chapter 17 verse 1, Lord appeared unto him at the age of 99 years and said, I am the God Almighty, walk before me and be blameless. 17వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు వారు పలికిన మాట, ప్రభు అబ్రహాంతో పలికిన మాట, తను 99 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు వారు అబ్రహాము, నేను సర్వశక్తిమంతుడను, నీవు నా ఎదుట నిందారహితుడై జీవించిన ప్రభు మరి అబ్రహాముకు తెలియచేశాడు. See, what is the age of the Abraham? 99 years. God expecting the Abraham to walk before the God and walk with him blameless. 99 ఏళ్ల వయసులో అబ్రహాముకు ఈ యొక్క మరి ఆజ్ఞ దేవుడు ఇస్తూ ఉన్నాడు. 99 ఏళ్లప్పుడు ఆ రీతిగా అబ్రహాము తన కొరకే జీవించాలని ప్రభు కోరుకుంటూ ఈ మాట అంటా ఉన్నాడు. నీవు నా ఎదుట నిందారహితుడివై జీవించంటా ఉన్నాడు. So God expecting blamelessness in our life, whether you may be 10 years or 50 years or maybe 19 years, 100 years, whatever the lifespan may be, but God wants us to live blameless life in front of him. అబ్రహాము జీవితం 99 ఏళ్ల ప్రాయం. అది సరే, ఈ కృపాయుగులో మన వయసు ఎంతైనా కానీ ప్రభు ఎదుట మనమును నిందారహితులుగా జీవించాలని దేవుని యొక్క సంకల్పం. Yes. Then again, God, we see that Genesis chapter 18 verse 17, God blessed Abraham, changed his name and everything, and God blessed him, be fruitful and multiply. 18:17లో కూడా, ఆది కాండ 18:17లో కూడా అబ్రహామును దేవుడు దీవిస్తా ఉన్నాడని, ఫలించు వర్ధిల్లని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. When you come back to the chapter 18 verse 19, verse 19, I know him that he will command his children and his household after him. They shall keep the way of the Lord to do the justice and judgment. 18వ అధ్యాయంలో 19వ వచనంలో అబ్రహాముకు చెప్తా ఉన్నాడు. 18:19లో, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించుడు నేను అతన్ని ఎరిగి ఉన్నానని అంటా ఉన్నాడు. But God knows that Abraham teaching his children to walk the righteous path, keep the way of the Lord, do the justice and work. So that's what God asked Abraham to teach your children the way, how should they go. అబ్రహాం యొక్క సంతానము ఎలాగ ముందుకు సాగాలో అబ్రహాం ఎరిగిన వాడే. అబ్రహాం వారికి తనను తన ఇంటి వారిని నీతి న్యాయాలు జరిగించడానికి, యెహోవా మార్గం గైకొనడానికి వారికి నేర్పిస్తూ ఉన్నాడు. So 4 things in our life, are we teaching our children the way you should keep the commandment of the Lord, keep the way of the Lord, and do the justice way in your life. అబ్రహామును పోలి మనము కూడా మన బిడ్డలను, మన కుటుంబాన్ని ఆ రీతిగా నీతి న్యాయాలు జరిగించచ్చు, యెహోవా మార్గమును గైకొనులాగున
మన బిడ్డలకు మన కుటుంబంలో ఉన్న వారికి మనం వారిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నామా, వారికి నేర్పిస్తూ ఉన్నామా Next ప్రశ్నించుకుందాం. family is coming to the Jacob. తర్వాత యాకోబు యొక్క జీవితాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. When you see the Jacob family, when is the Jacob, but God asked to Jacob to build an altar so that one minute. Verse 28, chapter 28. Chapter 28, verse you see that. Bethel. Go to 18. Go to third. We see that 28 verse 3, verse 2 and 3. ఆది కాండము 28వ అధ్యాయం 2-3 వచనం చదువుదాం. నీవు లేచి పద్నారంలో ఉన్న నీ తల్లి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలు ఒకదాన్ని వివాహం చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశ్రయించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరదేశమైన దేశమందు అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేశను. Come to Jacob, Genesis chapter 35 verse 1 to 3. And when Jacob was Abraham teaching his children to build an altar, when coming to chapter Genesis 35 1, and God said to Jacob, arise and go to the Bethel, dwell there and make an altar unto the God, and appeared unto the one and from the face of the Esau thy brother. యాకోబు మేము 16 వెళ్ళి మరలా 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ప్రభు తనకు తెలియజేసిన సంగతి 20 ఏళ్ల తర్వాత జరిగిన సంగతి 35వ అధ్యాయంలో యాకోబుతో ప్రభు అంటా ఉన్నాడు కదా, దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టించమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎదురున్న వారితోనూ మీ ఎదురున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకుని మీ వస్త్రములను మార్చుకోండి, మనము లేచి బేతేలునకు వెళదాము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గం నాకు తోడయ్యుండి నా దేవునికి బలిపీఠమును అక్కడ కట్టుదామని చెప్పాను. In Jacob we see that he forgot to build the altar. యాకోబు ఆ యొక్క మరి ఆల్టార్ను కట్టడం మర్చిపోయాడు. There is no any God, there is no any altar, there is no any worship, there is no any prayer, the nothing is there in his life. ఆ 20 ఏళ్ళ అక్కడ ఉన్న సమయంలో అక్కడ మరి దేవుని గురించిన ఆలోచన లేదు, బలిపీఠం కట్టడం లేదు, ప్రార్థన కూడా లేదు. Then God said he can go and build the altar. Second is saying that in verse 2 is saying that put away the strange gods among you and be clean and change your garments. రెండవ వచనంలో ప్రభువారు ఆ యొక్క బలిపీఠాన్ని కట్టడానికి ఆ బలిపీఠాన్ని సమీపించడానికి వారిని ఎలాగా సిద్ధపరచుకోవాలో వారికి తెలియజేస్తా ఉన్నాడు. యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎదురున్న వారితోనూ మీ ఎదురున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకుని మనం లేచి బేతేలునికి వెళదాము అని అంటా ఉన్నాడు. So what Jacob did finally, God saw the Jacob, there is no any altar in his life, there is no prayer in his life, all the idol worship is there, unclean clothes are there, and filthy garments are there is no any purity in the life. యాకోబు 20 సంవత్సరాలు 16లో తన మేనమామ ఇంట ఉన్నప్పుడు అక్కడ ప్రార్థన లేదు, దైవ భయం లేదు, వాక్య ధ్యానము లేదు, తాను దేవునికి ఎలాంటి బలిపీఠం కూడా కట్టలేదు. కానీ ఇప్పుడు అది తిరిగి వచ్చేటప్పుడు ప్రభు యాకోబు తెలియజేస్తూ ఉండగా యాకోబు ఆ యొక్క బలిపీఠాన్ని కట్టడానికి ఆ బలిపీఠం సమీపించడానికి తన కుటుంబాన్ని వారు ఎలాగ శ్రద్ధపరచుకుంటూ ఉన్నారో చూడండి. Then you see the verse 7, Jacob built an altar and he worshiped the God. Again God appeared him and blessed him. ఆ యాకోబు ఆ రీతిగా ఆ యొక్క బలిపీఠాన్ని కట్టిన తర్వాత దేవుడు ఆయనకు ప్రత్యక్షమైన సంగతిని 35వ అధ్యాయం 7వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. You will see the verse 10 says, your name will be Jacob, the name shall not be called anymore Jacob, but Israel shall be the name, and he called his name Israel. తర్వాత బలిపీఠం కట్టిన తర్వాత ప్రభు తనకు ప్రత్యక్షమై
ప్రభు మరి యాకోబుతో మాట్లాడుతాడు, ఇక నేను యాకోబుకు నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే అని అంటా ఉన్నాడు. Again, God given assurance that I am the Almighty God, verse 11. Be fruitful and multiply. God again blessed him. God again equip him. God again restore the fellowship when he built the altar. ఆ బలిపీఠం కట్టిన తర్వాత అబ్రహాము జీవితంలో ఎంత మార్పు వచ్చిందో, అబ్రహాము జీవితంలో ఎంత ఆశీర్వాద సంఘటనలు జరిగినాయో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడే తను తాను పరిచయం చేసుకుంటా ఉన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పి మరి యాకోబుకు ఇశ్రాయేలుగా మారిన ఆ యాకోబుకు తెలియచేస్తా ఉన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టుదురు అని యాకోబుకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. So when he learned the lesson from the Agam, he was prepared his family for a blessing by building an altar. తన కుటుంబానికి ఆశీర్వాదము దేవుని వచ్చులాగున ఆ యొక్క బలిపీఠాన్ని కట్టిన సందర్భం ఉన్నది ఇక్కడ. Where he was built, he went to the Bethel and he built the altar where God has chosen the place. God has specific command to build an altar and remove all the filthy clothes, all the filthy garments, all the unclean things from your life. యాకోబుకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి ప్రభు నుండి, ఎక్కడ బలిపీఠం కట్టాలో, బలిపీఠం కట్టడానికి ఎలాగా, బలిపీఠం కట్టి ఏ రీతిగా తమను తాము శుద్ధి చేసుకుని బలిపీఠాన్ని వారు ఆరాధన చేయాలో ప్రభు తెలియచేయగా, ప్రభు సూచించిన సూచనల మేరకు, ఆజ్ఞాపించిన ఆజ్ఞల మేరకు వారు ఆ రీతిగా బలిపీఠాన్ని కట్టడం జరిగింది. ప్రభుని వారు పరిశుద్ధంగా ఆరాధించారు కూడా. Examine your life. Am I? God has spoken. Am I? We are having a family altar. There is an altar in my family. There is a worship in my family. There is idol worship in family. There is unclean things in family. Check and examine yourself. Remove and hide. You buried all the things in the tree of what is that? Segem. In the tree of Segem, you buried everything. కనుక లాస్ట్ పార్ట్ యాకోబు ఆ రీతిగా షెకెములో ఉన్న మస్తకి వృక్షం కింద ఆ రీతిగా చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మనం పరీక్షించుకోవాలి, యాకోబు వల్లే మనం కూడా ప్రభు మాటల మేరకు మనం ముందుకు నడుస్తున్నామా, ప్రభువుకు మనము ఘనత తెస్తున్నాం, మన కుటుంబాల్లో ఆ కుటుంబ ఆరాధన ఉన్నదా, ఫ్యామిలీ ఆల్టర్ ఉన్నదా ఆలోచించేద్దాం, మన కుటుంబాల్లో దైవ ధ్యానం ఉన్నదా, ప్రార్థన ఉన్నదా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా భక్తిగా ప్రభు కొరగే మన కుటుంబాలు జీవించులాగున, తద్వారా యాకోబు పొందిన ఆశీర్వాదం దేవుని మనం పొందులాగున ప్రభు మనకు సహాయం దయచేస్తాడు. నెక్స్ట్ ఫ్యామిలీ ఇస్ జోషువా. తర్వాత కుటుంబము యెహోషువ కుటుంబం. Joshua, I see that Joshua chapter 24 verse 14 and 15 we saw that Joshua he had a decision that యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో యెహోషువ చేసిన తీర్మానాన్ని మనం చూస్తాం కదా, మీరు ఎవరిని సేవించినను సేవించకపోయినను నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించుదామన్న యెహోషువ చేసుకున్న తీర్మానాన్ని మనం అక్కడ చదువుతాం. యెహోషువ verse 14 is saying that fear the Lord, you serve him with sincerity and in the truth, and put away the gods which your fathers served on the other side of the flood and in Egypt, and serve the Lord. 24వ అధ్యాయం 14వ వచనం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు కలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి అని అంటా ఉన్నాడు. Joshua was like to serving the God with the sincerity of that, with the truth in his heart. యెహోషువ చాలా సిన్సియర్ గా అదే రీతిగా చాలా భక్తి కలిగిన వాడే ప్రభుని సేవిస్తా ఉన్నాడు, వెంబడిస్తూ ఉన్నాడు. To remove all the other gods. హృదయంలో ఎలాంటి విగ్రహాలు లేకుండా. If we want to serve the God, how we are serving to the God? With sincerity is there, with the truth in the truth in is there in his life and his family life. కనుక మన జీవితాల్లో కూడా యెహోషువను పోలి యెహోషువ తన జనాన్ని కూడా తెలియజేసేలాండి, వారు కూడా ఎదురుగా సిన్సియర్ గా ప్రభుని వెంబడించాలో, హృదయంలో సత్యాన్ని వారు కలిగి ఉండాలో, విగ్రహాలను దూరపరచుకోవాలో, అరుదుగా
ప్రభుని ఎలా వెంబడించాలో వారికి తెలియచేశాడు. అయితే మనం ఆలోచన చేద్దాం. యెహోషువను పోలి He is మనం కూడా taken a ప్రభుని decision. He has taken a decision, not counsel with anyone. Myself and my family will serve the God. That is the firm decision he has taken in his life. యెహోషువ చక్కని దృఢమైనటువంటి బలమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. మీరు ఎవరు సేవించిననో సేవించకపోయినను నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదమైన గొప్ప డెసిషన్, గొప్ప ఆ నిర్ణయాన్ని యెహోషువ తీసుకున్నాడు. Let me in this chapter check yourself. Am I serving the God with me and myself with the sincerity and with the truthful in my heart? ఆ యెహోషువ పలికిన ఈ మాటల వెలుగులో నీ నా కుటుంబాన్ని మనం పరీక్షించుకుందాం. మనమును యెహోషువను పోలి ప్రభువును సేవిస్తా ఉన్నామా, నిష్కపటముగా సేవిస్తా ఉన్నామా, సత్యంతో సేవిస్తూ ఉన్నామా, ఆ కమిట్మెంట్, ఆ సిన్సియరిటీ మనలో ఉన్నదా మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. And one more thing, am myself, my family serving the God first. What you are doing today, am I serving the God? మనము మన కుటుంబాల్లో ప్రభుని మనం సేవిస్తూ ఉన్నామా ప్రశ్నించుకుందాం. Where am I in the front of the God to serving the God? Are my children in the ministry to the God? Are my children were serving to the God? ప్రభువును సేవించే విషయంలో నేను నా కుటుంబము ముందు వరుసలో మేము ఉన్నామా? ప్రభు యొక్క సేవకు మేము ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. నా బిడ్డలు కూడా ప్రభు యొక్క సేవలో ముందున్నారా అని మనం పరీక్షించుకోవాలి. Where is your family? Where is your children? నీ కుటుంబము looking to the children's at home. నీ కుటుంబంలో బిడ్డలు ఎలాగున్నారు? నీవు సంఘానికి వెళ్తే నీ బిడ్డలు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారా? We see that Eli and Ophni Phinehas, Eli was in the church serving to the Lord, but Ophni Phinehas, they are Belial people that doesn't know who's the God. ఏలి కుటుంబానికి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలి మరి ఆయన భక్తిగానే ఉన్నాడు, కానీ తన బిడ్డలు హోఫ్ని ఫీనెహాస్ గురించి ఆలోచన చేస్తే వారు మందిరంలో ఉన్నారే కానీ భక్తిహీనమైన జీవితాన్ని వారు జీవిస్తా ఉన్నారు. They doing detestable things to the God, which God want to kill them, to remove the sin from the church. వారు చేసినటువంటి భక్తిహీనమైన కార్యాన్ని బట్టి వారిని చంపడానికి దేవుడే నిశ్చయించుకున్నాడు. Man, don't think that I am grace, I am living with fine, and whether my children are there or not, there is no the second thought in your mind. వ్యక్తిగతంగా మనం ఆలోచన చేద్దాము. నేను నా భక్తి జీవితం బాగానే ఉన్నది, నేను ప్రభుని సేవిస్తూ ఉన్నాను అని నీవు అనుకుంటే చాలదు. నీ బిడ్డల సంగతి ఏమిటి? వారి యొక్క బాధ్యత కూడా నీకున్నది. వారిని భక్తిలో నడిపించవలసిన ప్రాముఖ్యమైన బాధ్యత నీ మీద ఉన్నది. ఆ విషయాన్ని నీవు మరవకూడదు. Teach your children the way we should go, the path of the Lord, the righteousness of the Lord, the word of the Lord, so that they can follow the commandments with sincerity in their heart. దేవుని వాక్య వెలుగులో నీవు ముందుకు సాగడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే కాదు, దేవుని సత్యాన్ని హృదయంలో ఉంచుకోవడం మాత్రమే అది అవసరమే, కానీ దానితో పాటుగా నీ బిడ్డలకు కూడా చక్కని మాదిరిగా నీవు ఉండాలి, వారికి నేర్పించాలి, వారిని నడిపించాలి. Final family, we saw that the Job 1:1 is saying that Job was blameless 1:1, and he was upright, and what is that? He feared to the God and living blameless life. చివరిగా మనం ఇంకో కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అదే యోబు యొక్క కుటుంబం. యోబు కుటుంబాన్ని గురించి ఎంత చక్కని సాక్ష్యాన్ని ప్రభుత్వాడో చూద్దాం. యోబు గ్రంథం 1:1 ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. See, if you check yourself, am I Job? The man Job means the head of the family. As we are the head of the family, how are we living the life? There is a blamelessness, there is a fearfulness, and there is a purified life, which is pleasing to the God. యోబు కలిగినటువంటి లక్షణాలు నీవు నేను మనం కలిగి ఉన్నామా? ఏమి కలిగి ఉన్నాడు యోబు? యథార్థవంతుడు 1, న్యాయవంతుడు 2, దేవుని యందు భయభక్తి కలవాడు 3, చెడుతను విసర్జించిన వాడని 4 లక్షణాలు మనం చూస్తా ఉన్నాం. ఈ 4 లక్షణాలు మనలో ఉన్నాయా ఒకసారి మనం పరీక్షించుకుందాం. Not only that, if you come to the verse 5, Job was purified his children from the altar by offering in the altar. That means Job life as a family altar in his life. యోబు కుటుంబములో
ఉదయకాలం లేచి ప్రభుని ఆరాధించే ఆ యొక్క ఆరాధనా పద్ధతి వారికి ఉన్నది, ఫ్యామిలీ ఆల్టార్ వారికి ఉన్నది. కనుకనే అరుణోదయం లేచి తన బిడ్డలను వారిని శుచి చేసి వారిని ప్రార్థనకు నడిపించి వారి కొడుకే దహన బలులు అర్పించినప్పుడు యోబును మనం ఇక్కడ చూస్తాం. You'll check yourself, am I bringing my children to the family altar and purifying every day? Every day there is a family altar to be required, prayers to be there, there is a God's presence to be there, there is a God's guidance to be there, that God's glorification should be there in your family. కనుక ప్రతి ఉదయాన్నే మన కుటుంబంలో ఫ్యామిలీ కుటుంబ ప్రార్థన ఉండాలి. దేవుని మహిమ, దేవుని ప్రసన్నత మన కుటుంబంలో ఉండాలి. ప్రభువును మనము ఘనపరచాలి. మన బిడ్డలను మనము శుద్ధి చేసి వారిని శాంక్టిఫై చేసి ప్రభు సన్నిధికి నడిపించి వారి కొరకే మనము ఆత్మ సంబంధ బలులు మనం అర్పించవలసిన వారమై ఉన్నాము. So Job was blessed 10 plus 10 children and one wife. There is the biggest family with the blessing of the God's blessing in his family. యోబు కుటుంబంలో మనకు జ్ఞాపకం మొదటిగా 10 మంది బిడ్డలు, తర్వాత మరలా 10 మంది బిడ్డలు. ఈ రీతిగా పిల్లరా యోబు కుటుంబం అది ప్రభునందు భయభక్తులైన కుటుంబాన్ని మొదటి అధ్యాయాలు మనకు జ్ఞాపకం అఫ్ కోర్స్ చివరి అధ్యాయాలు మనం చూస్తాం ఆయన 200 దేవుని పొందిన విషయాన్ని. So check your today, am I blameless, am I fearless, am I family altar, building an altar in my family, am I teaching my children the way should go, am I righteous? You put a question mark in all the quality of the 7 families we have studied so far. ఇప్పటి వరకు 7 కుటుంబాల యొక్క చరిత్ర మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 7 కుటుంబాల్లో కూడా శ్రేష్టమైన ఆత్మీయ లక్షణాలు ఉన్నాయి. అవి మరి ఆత్మ సంబంధంగా ఫలించిన కుటుంబాలుగా ఉన్నాయి. ఆ కుటుంబాలను పోలి మనం జీవిస్తూ ఉన్నామా మనం ఒకసారి పరీక్షణ చేసుకుందాం. Come to the Amos chapter 4 verse 12. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. Therefore thus I will do unto thee, O Israel, I will do this unto thee. Prepare to meet by the God, O Israel. You must prepare to meet the God. ఆమోసు గ్రంథంలో 4వ అధ్యాయం 12వ వచనం రీతిగా రాయబడి ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగుననే చేదును కనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనపడగా సిద్ధపడుడి. Ezekiel 38 verse chapter 38 verse 7 says, be prepared and prepare yourself and prepare your family to meet the God. Be vigilant, meet the God. Ezekiel 38 verse 7. ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే చక్కని మనకి చక్కని హితబోధ కలిగించే మాట. 7వ వచనం చూసినట్లుగా అయితే నీవు సిద్ధముగా ఉండము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచము, వారికి నీవు కావలివాడై ఉండవలెను. Because of your watchman, you be watchful to your family. You make your family ready to meet the God. మన కుటుంబానికి యజమానులుగా మనము కావలివారం కనుక మన కుటుంబం యొక్క ఆత్మీయ స్థితిగతులు మనం భద్రపరచాలి, కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, ప్రభు రాకడ కుటుంబాన్ని సిద్ధపరచాలి. So Luke 12 chapter 12 verse 40 says, therefore ready as the Son of Man comes at an hour when you think not. లూకా 12 verse 40. Yes. సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, లూకా సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో రాయబడిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే, మీరు అనుకోని కడలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. So are we ready to meet the God? ప్రభు త్వరలో రానై ఉండగా ప్రభుని ఎదుర్కోవడానికి మనము మన కుటుంబాలుగా మనం సిద్ధపడి ఉన్నామా? Mark chapter 13 verse 35 says, be watchful, you know not when the master of the house comes, or at the midnight, or at the cock crowing, or in the morning. We didn't know what time the God is coming. మరి ప్రభు వారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. What is that? Mark's Gospel 13 verse 35, chapter 30 verse 35 and 36. ఇంటి యజమానుడు ప్రొద్దుగింకి వచ్చునో, అర్ధరాత్రి వేళ వచ్చునో, కోడుకున్నప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు.
ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోతుంటే చూచినేమో కనుక మీరు మెళకువగా ఉండుడి. Don't be sleeping, be watchful, be watchman, be a watchful about the family, be watchful about church, and be watchful about the soul what God has given. Be watchful about the responsibility what has given to you. Be watchful about circumstances, how we are. Be watchful and pray. కనుక మన కుటుంబానికి వచ్చిన బాధ్యత మనకున్నది కనుక మన కుటుంబాన్ని భక్తి జీవితంలో మనం బలపరుచుకోవాలి. ప్రభు రాకడ కొరకే మన కుటుంబాన్ని మనం సిద్ధపరచుకోవాలి. ఇలాంటి బాధ్యతలు మనం ప్రభు కొరకే కుటుంబంగా మనం ఎదురు చూసేవారంగా సిద్ధపడి ఉండాలి. When you see the Matthew chapter 25, they see that 10 virgins, 5 are ready for the kingdom. They're setting the lamp ready. When the bridegroom comes, they enter into the kingdom along with the bridegroom. మత్తయి సువార్త 20 అధ్యాయంలో మనం చూస్తాం కదా, 10 మంది కన్యకల విషయంలో 5గురు బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు కదా. అక్కడ సిద్ధపడిన వారేమో ప్రభు రాగా ఆ విందులో ప్రవేశించారు. మరి ఆ సిద్ధపడిన వారు విందులో ప్రవేశించలేక, పెండ్లి ఆ విందులో ప్రవేశించలేక వారు నెట్టివేయబడ్డారని సంగతి మనం ఎరుగుదము. Check ourselves, am I sleeping or am I vigil to pray to enter into the kingdom with the kingdom along with the bridegroom? ఆ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించడానికి పెండ్లి కుమార్తె రానయుండగా ఆ పెండ్లి విందులో మనం ప్రవేశించడానికి మనం సిద్ధంగా ఉన్నావా? కుటుంబాలుగా మనం ఆలోచన చేయాలి. కుటుంబ యజమానిగా నీకు చాలా గొప్ప బాధ్యత ఉన్నది కనుక అరుదుగా కుటుంబం ఎడల శ్రద్ధ కలిగి బాధ్యతకి కుటుంబాన్ని విశ్వాసంలో బలపరుచుకోవాలి. ప్రభు రాకడ ఎదురు చూడాలి. See, we see the pandemic situation, all the situations, God is very near. God's coming is very near, and we have to prepare ourselves, and we prepare our family, and every day to meet our God. నేటి కాలంలో జరుగుతున్నటువంటి యొక్క పాండమిక్ సిచ్యువేషన్ బట్టి మనం ఆలోచన చేస్తే ప్రభు రాకడ సమీపంగా ఉన్నదని మనకు అర్థమవుతున్నది కనుక ప్రభు ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు కనుక మనం మెలకువగా ఉండి ప్రభుని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడి ఉందాం. We see that Psalm chapter 9 verse 7 and 8, God established throne for the judgment. కీర్తన గ్రంథము 9వ కీర్తన 7-8 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే రాయబడిన మాట మనం చూద్దాం. 9వ కీర్తన 7-8 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా శాశ్వతముగా సింహాసనుడై ఉన్నాడు, న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకము తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. Yes, God established a throne for a judgment. He will judge the world with the righteousness, and he will govern the people with the justice. కాబట్టి మరలా చదువుకుందాం. యెహోవా శాశ్వతముగా సింహాసనుడై ఉన్నాడు, న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించి ఉన్నాడు. Finally, are we ready? God is ready. God is set ready his kingdom for the judgment. God is ready for the second coming. God is ready for the coming. Are we, am I, are my family, are my assembly, are my church, are my relatives to prepare to meet a God? ప్రభు త్వరలో రానై ఉండగా మరి ఏదిగా మన కుటుంబాలుగా సిద్ధపడి ఉన్నామా, మెళకువగా ఉన్నామా ఆయన ఎదుర్కోవడానికి మనము మరి మెళకువగా ఉన్నామా ఆలోచన చేద్దాం. కుటుంబాలుగా, సంఘముగా, వ్యక్తులముగా, మన బంధువులను కూడా ఏ రీతిగా మనం అరిదిగా ప్రభు రాకడకు సిద్ధపరచాలో ఈ సంగతులు ఆలోచించినప్పుడు మనకి ఇలాంటి బాధ్యత ఉన్నది కనుక అలాంటి విషయంలో మనం జాగ్రత్త పడి ఉందాం. So are we ready today to meet the God? ప్రభు త్వరలో రానై ఉండగా నేడే ఒకవేళ ప్రభు వస్తే ప్రభుని ఎదుర్కోవడానికి నీవు సిద్ధంగా నేడు ఉన్నావా? So check, evaluate from life of the Enoch to the life of Noah to the life of the Abraham, then life of the what is that, Adam and Eve, and life of Jacob, family of the Jacob, and again we come to the life of Job and Joshua, and finally we came to the Job life, and we taught many lessons to the 7 families. Am I, are we? మనము దాదాపుగా 7 కుటుంబాల మరి చరిత్ర గురించి గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కుటుంబాలను పోలి హనోకు కుటుంబాన్ని పోలి, నోవహు కుటుంబాన్ని పోలి, అదేవిధంగా యాకోబు కుటుంబాన్ని పోలి, యెహోషువ కుటుంబం, ఈ రీతిగా భక్తులైన వారి కుటుంబాలను పోడి మన కుటుంబం కూడా ఒక విజయవంతమైన కుటుంబంగా వర్ధిల్లులాగున మనము ఆలోచనలు కలిగి భక్తిలో స్థిరపడి
ప్రభులో ముందుకు సాగుదాం. I may lead the Joshua chapter 1 verse 8 says, you walk according to the word of the God, keep your meditate the word of the God, then you will be a successful man in Christian life. యెహోషువ గ్రంథం 1:8 చెప్పినట్లుగా దేవుని వాక్య ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దాని కుడియంలో తొలకగా దాని ప్రకారం జీవించి హృదయలో భద్రపరచుకుంటే మన మార్గమంతా వర్ధిల్లుతామని అక్కడ తెలియజేయబడి ఉండగా యెహోషువ చెప్పే విషయం మన జీవితాలకు అన్వయించుకుంటే దేని వాక్యాన్ని ధ్యానించుట, ఆ వాక్యం ప్రకారం జీవించుట, ఆ వాక్యం హృదయలో భద్రపరచుకుంటా మన కుటుంబాల యొక్క విజయవంతమైన జీవితానికి అది ఎంతో దోహదపడేదిగా ఉన్నది. Check yourself. Am I fruitful? Am I blessed man? Am I righteous man? Am I pleasing to the man? Am I fulfilling the God's covenant? Or am I, what is that? Am I failure man from my Christian life? కాగా నేను ప్రభునందు నీతిమంతుడిగా ఉన్నానా, ప్రభు కొరకే నేను ఫలిస్తూ ఉన్నానా, వర్ధిల్లుతూ ఉన్నానా, లేక వెనుకబడి నేను నష్టపోతూ ఉన్నానా? ఒకసారి మనం ఆలోచన చేసుకొని, ఒకవేళ వెనుకంజ వేస్తే, ఒకవేళ బ్యాక్ స్లైడ్ అయితే మరలా ప్రభులోకి వద్దాం. ప్రభులో ముందుకు సాగుతూ ఉంటే ఇంకా బలంగా ముందుకు సాగడానికి కుటుంబాలుగా, సక్సెస్ఫుల్ కుటుంబాలుగా మనం ముందుకు సాగడానికి ఆలోచన కలిగి ఉందాం. Let us prepare ourselves to meet the God at any time. ప్రభు ఎప్పుడొచ్చినా కానీ ప్రభుని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉందాం. Thanks, Anna. Thanks for the Rajpal brother to given this opportunity, and Ratan Rajana to share the word of the God, to translate the word of the God. And thanks for Zoom meeting everyone to listening the God's word. Check yourself, evaluate ourselves. Where am I? Where is my family? Where is my children? Is there any family altar in my family? I am teaching my children to walk according to the will of the God. Is there, I am a righteous man? There is many questions areas there. There are many gray areas are there. There are many dark areas in our life. Evaluate. This is not pleasing to the God. Abraham says, even though Abraham was 19 years, God expecting the blameless in his Abraham life. Even though Abraham was the father of the many nations, called by the Abraham, faithful Abraham, but God want you walk before with the blameless life in front of the God. The God expecting the blameless life in blamelessness in our life. కనుక అబ్రహామును పోలి, మరి హనోకును పోలి, యెహోషువను పోలి వారి కుటుంబాలను కూడా, మన కుటుంబాలు కూడా మాదిరి కుటుంబాలుగా మనం ముందుకు సాగుదాం. 95 ఏళ్ల ప్రాయంలోనే అబ్రహాముకు దేవుడు ఆజ్ఞాపిస్తే మనం ఆలోచన చేయాలి. ఆ వయసులో కూడా నిందారహితంగా జీవించలేదు అన్న సంగతి అర్థమవుతున్నది. మనమెంతటి వారం కనుక మనమును ఆలోచన కలిగి ప్రభు ఎదుట నిందారహితమైన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం జీవించి ప్రభు కొరకు మనం ఎదురు చూద్దాం. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి రాజ్పాల్ గారికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. జూమ్ ఫ్యామిలీకి థ్యాంక్స్. థ్యాంక్ యూ బ్రదర్. నేటి దినాలలో అవసరమైన ఫ్యామిలీ లైఫ్, ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ, సక్సెస్ఫుల్ ఫ్యామిలీ అనేది ఎలా ఉంటుందో వారి అనుభవంలో ఉండి కంటే కూడా లేఖనాలలో ఉన్న వారి అనుభవాలు తెలియజేశారు. బ్రదర్ శేఖర్ has made a critical study about a successful Christian family. Of course, not from his personal life experience, but from the scriptures. By studying the examples from the Holy Bible, he gave us a good message. ఇప్పటి వరకు మనం ఫ్యామిలీ అంటే ఒక బ్రదరో ఒక సిస్టరో అనుకున్నట్టు మీటింగ్ లో కూడా అలాగే కూర్చుంటున్నాం. Family does mean one brother and one sister. That is not the family. అలా కాదు. ఈసారి వర్తమానం విన్న ప్రతి వారు కుటుంబంగా దేవుని మాటలు వినగలుగునట్లు జాగ్రత్త చేసుకుని సిద్ధపడాలని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాం. A family does mean not only parents but also children and also aged people. All the members, they have to get together at this Zoom meeting here afterwards. ఫ్యామిలీ అంతా కూడా ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం నేర్చుకోవటంలో ఉన్న ఆనందం సొంత పనుల్లో నిమగ్నం అవటంలో లేదండి. It's a great joy for all of us to come together to the feet of the God as a family, not as individuals. As a family, we have to come together. చాలా సార్లు ఫ్యామిలీ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ
ఇలా అందరూ ప్రభు సన్నిధికి వచ్చుటలో ఫెయిల్ అయిపోతుంది. Nowadays, many people fail coming to the feet of the God as family units. వాక్యం ఎరిగిన కుటుంబాలలో కూడా అలాగే ఉన్నాయి పరిస్థితులు. Such of the instances we can see in the families wherein people say that we know the word of God. ఎవరికి వాళ్ళమే వ్యక్తిగతంగా మనలను మనము జాగ్రత్త చేసుకుంటూ మన కుటుంబం మాదిరికరమైన కుటుంబాలుగా ఉండేటట్లు మనం సిద్ధపడదాం. Let us see that our families become the model Christian families. For that, we have to take a initiative and we take a lot of pains to mold our families like that. ఆ రోజుల్లో క్రొత్త నిబంధన సత్యాలు ఎరగని రోజుల్లోనే ఫ్యామిలీస్ అలా ఉన్నారు. ఇంకా ఈ క్రొత్త నిబంధన సత్యాలు ఎరిగిన ఈ దినాల్లో ఇంకెలా ఉండాలో కుటుంబాలు అర్థం చేసుకోండి. The Old Testament times, there were the days for not knowing the New Testament principles. During those days, their families were well planned, they were systematic than the godly, but nowadays we have to live greater lives. వాస్తవంగా వారికి ముందు మాదిరిగా ఎవరు లేరు, అయినప్పటికీ వారు భక్తి కలిగిన కుటుంబాలుగా ఉన్నారు. ఇప్పుడు మనకి ఇంత గొప్ప సాక్షి సమూహం మాదిరిగా ఉంటే కూడా మన కుటుంబాలు అలా ఉండడం లేదు. అక్కడే ఫెయిల్ అయ్యాం. During those days, they did not have any models before them, but nowadays we have a great cloud of witness before us, and we are so fortunate we have to follow them. ఈ రోజు ఫ్యామిలీ ఎలా ఉందంటే భర్త ఒక దారి, భార్య ఒక దారి, పిల్లలు ఒక దారి, కుటుంబం అస్తవ్యస్తంగా కనపడుతుంది. Nowadays, the members of the family are scattered here and there. They are not coming to the feet of the God as one unit, but they are scattered here and there. ఈ విషయంలో మనం కొంచెం జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. So we have to take a lot of care. We have to pray at the feet of the God for the integrity of our family, for the reverential fear of our family towards God. చాలా చక్కని సందేశాన్ని మనం వినగలిగాం. ప్రార్థన చేసుకుందాం. మన ప్రియులు ప్రసాద్ అన్న గారు ప్రార్థన చేసి ఈ సెషన్ ముగిస్తారు. తర్వాత అధ్యక్షుల వారికి అప్పగిద్దాం. ప్రసాద్ గారు ప్రార్థన. చేరొచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మహిమపరచబడట్లో ఈ యొక్క వాక్యం మనకెంతో మేలు కలిగించి కుటుంబ జీవితాలు ఎలా ఉండాలో 7 కుటుంబాలను గురించి చక్కగా చివరిగా తండ్రి యోగు తండ్రిగా ఆయన కుమారుల కొరకు ఆయన చేసింది వారందరిని కూడా ఆయన దీవించి ఆయన ప్రార్థన చేసిన వాడుగా కూడా మనం చూసాం. మన జీవితాల్లో కూడా అటు పరిస్థితి కలిగి ఉండాలని బ్రదర్ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంటే నాయన ఈ రాత్రి సమయంలో మీ సన్నిధి భాగ్యం మాకు ఇచ్చారు, మీ కృప మాకు తండ్రి దయచేశారు. ఆయన మీ యొక్క సన్నిధిలో కుటుంబాలు ఏ విధంగా చేరి రావాలో, ఎలా భక్తి జీవితంలో ఉండాలో, మీ మాటలు విని నమ్మకమైన సాక్ష్యం కలిగి జీవించాలని మాకు తండ్రి మీరు వినిపించిన వాక్యాలను బట్టి మీకు వందనాలు. బ్రదర్ నాయన శేఖర్ గారిని మీరు నాయన నిలవబెట్టి ఇంగ్లీష్లో వాక్యం చెప్పుట్లో మీ సహాయం దయచేసిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన్ను సహోదరిని నాయన బిడ్డలను మీ కృపలో గుర్చేసుకోనండి. మీ కాపుదల భద్రత దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. సహోదరి ఆరోగ్యం కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీకు కృప చూపండి. అదేవిధంగా నాయన రతులరాజు బ్రదర్ను బట్టి ఆయన ఇంగ్లీష్ నుండి తెలుగులోకి తండ్రి చక్కగా వర్తమానం ఆయన అనువదించుట్లో మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఇంతకాలం ఆయన్ని దీవించి కాపాడిన విధానం బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన కుటుంబాలలో మీరు చూపిన కృపను బట్టి కూడా మీకు వందనాలు. నాయన తండ్రి రిటైర్డ్ జీవితంలో మీ సహాయం మీ కాపుదల ఆయనతో ఉంచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన మేము అనేక మంది చేరు వచ్చాం, మీ మాటలు విన్నాం, మీ సన్నిధిలో ఆనందించాం. ఆయన మీ మాటలు మన హృదయంలో చేర్చుకున్నాం. తగిన విధంగా నాయన మేము కొనసాగుట్లో కూడా మీ సహాయం దయచాం.
దాసులు రాజుపాల్ గారు కూడా తండ్రి ఆయన ఎంతో శ్రమిస్తూ ప్రభువా ఇన్ని విధాలుగా తండ్రి కొడుకుని ఆయన అరేంజ్ చేస్తూ ఆయన జూమ్ ఆయన కండక్ట్ చేస్తూ శ్రమ పడుతుండగా మీ సహాయం ఆయనతో ఉంచండి, ఆరోగ్యాన్ని క్రమపరచండి, కుటుంబానికి కావాల్సిన దీవెనలు దయచేయండి. ఆయన ప్రభా ఆ పాల్ కొరకు పాప కొరకు కూడా మరలా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి. కాపుదల్లో మీ కృపలో గుర్తు చేసుకోమని కూడా ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడు అయ్యా, మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడుతున్నావు. ఇంతవరకు మమ్మల్ని క్షేమంగా సజీవ లెక్కలో ఉంచావంటే అది మీ దయే, మీ కృపే, మీ కాపుదలే. ఈ రాత్రి సమయంలో తండ్రి మేము పడకలకు వెళ్ళబోచుండగా మంచి నిద్రను, మంచి వాతావరణాన్ని మాకు దయచేసి ఉదయకాలం లేసి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం, గణపరుచుకునే భాగ్యం, రేపు ఉదయకాలం వేళ 9 గంటలకు తండ్రి మేము చేరి వచ్చి మీ సన్నిధిలో తండ్రి కూర్చునే భాగ్యం, మీ యొక్క వాక్యాన్ని వినే భాగ్యం మాకు దయచేయమని ఆయన తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని వ్యక్తిగతంగాను పేరు పేరు వంతున ప్రతి ఒక్కరిని దీవించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన అనారోగ్యం వారిని కూడా మీరు ముట్టి బాగు చేయమని, సహాయం దయచేయమని, మీ కాపుదలలో నడిపించమని రాత్రి సమయాన్ని మీకు అప్పగించుకుంటూ అయ్యా తండ్రి సర్వలోకంలో పరిశుద్ధుల కొరకు కూడా ప్రార్థిస్తుండగా ఆయన మీ కృపగల హస్తాలు ప్రతి ఒక్కరి పైన ఉంచి సహాయపడమని, మీరే కాపుదల భద్రత దయచేయమని, ఇంతవరకు మాకు తోడున్న మా దేవా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఆ ప్రాణప్రియుడు మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి, ఆమేన్. వందనాలు బ్రదర్.